రాష్ట్రంలో రెన్యూవబుల్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ పేరిట భారీ భూ కుంభకోణం జరుగుతోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఆరోపించారు. సిపిఎం అనంతపురం జిల్లా కార్యాలయంలో మాట్లాడిన శ్రీనివాసరావు కార్పొరేట్ కంపెనీలు ప్రోత్సహించేందుకు మోడీ రెన్యూవబుల్ ఎనర్జీ తీసుకొచ్చారని మండిపడ్డారు. ఇళ్లకు మీటర్లు బిగించేందుకు వస్తే ప్రజలు తిరుగుబాటు చేయాలని పిలుపునిచ్చారు. వేలాది ఎకరాలు ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం, ఉమ్మడి కర్నూలు జిల్లాల్లో లీజు సంవత్సరానికి 30,000 పేరుతో లీజుకి ఇచ్చి అందులో తయారయ్యేటువంటి కరెంటుని వినియోగదారులు చౌకగా ఇస్తున్నాము. ఖాళీ భూములు ఉన్నాయి కాబట్టి రైతులకు 30,000 వస్తున్నాయి సంవత్సరానికి, లేకపోతే ఆ డబ్బులు కూడా రావు ఖాళీగా ఉన్నాయి కాబట్టి. వినియోగదారులకు కూడా తక్కువ రేటుకు మేము కరెంట్ ఇస్తాము చెప్పి ఓదరు కొట్టేస్తున్నారు. యాక్చువల్గా మొత్తం వివరాల్లోకి పోయి పరిశీలిస్తే ఇదంతా హంబక్కు, బోగస్ అనేది స్పష్టంగా తేలుతున్నది. కార్పొరేట్ కంపెనీలను ఉద్ధరించడానికే ఈ రెన్యూవబుల్ ఎనర్జీ అనేది దేశవ్యాప్తంగా మోడీ ప్రమోట్ చేస్తున్నాడు. ఇప్పటివరకు విద్యుత్ రంగంలో ప్రభుత్వ ఆధిపత్యం ఉండేది. ప్రభుత్వ ఆధిపత్యాన్ని తీసేసి